హాయ్ అండి అందరికీ. మనం ఏపీ హిస్టరీ ఛాలెంజ్ అనేది తీసుకున్నాం కదండి 7 డేస్కి. ఈరోజు డే 2 అండి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర నేను నిపుణ పబ్లికేషన్స్ జోగినాయుడు బుక్ అయితే చదువుతున్నానండి. ఈ బుక్లో డే 2లో నేను వేసుకున్న టార్గెట్స్ ఏంటంటే ఇక్ష్వాకులు, విష్ణుకున్నీలు అండ్ కాకతీయ సామ్రాజ్యం. ఈ 3 టాపిక్స్ ఈరోజు కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నానండి నేను. ఈరోజు మార్నింగ్ లేవడం అయితే లేచాను కానండి, వరలక్ష్మి వ్రతం అవ్వడం వల్ల మార్నింగ్ నాకు చదవడానికి టైం అసలు కుదరలేదు. ఎందుకంటే మార్నింగ్ లేచి రెడీ అయ్యి అండ్ పూజకి అన్నీ రెడీ చేసుకుని పూజ చేశాక కొంచెం అలసిపోతాం కదండి. దాని తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోయింది. నేను కొంచెం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నానండి. మార్నింగ్ అలా నాకైతే కుదరలేదు. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి నేను చదవడం అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్లాట్ వచ్చేసి ఇక్ష్వాకులు గురించి చదివానండి. ఇక్ష్వాకులు రాజకీయ చరిత్ర, మత పరిస్థితులు, పరిపాలన వ్యవస్థ అండ్ శిల్పం, వీటికి సంబంధించిన టాపిక్ నేను స్లాట్ 1లో చదివానండి. ఇక్ష్వాకులు అండ్ విష్ణుకున్నీలు నేను ఆల్రెడీ ఒకసారి రివిజన్ చేశానండి. సో అందుకని చెప్పని నాకు ఈ టాపిక్స్ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు టైం అనేది తక్కువగా ఉంది. సో ఆ ప్రకారం నేను ఈరోజు ఇక్ష్వాకులు అండ్ విష్ణుకున్నీలు షెడ్యూల్ వేసుకున్నాను. ఎందుకంటే కాకతీయులు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి విష్ణుకున్నీలు అండ్ ఇక్ష్వాకులు ఆల్రెడీ రివైజ్డ్ చేశాను కాబట్టి నేను కొంచెం నాకు ఈజీగా ఉంటుందని అయితే ఈ టాపిక్స్ అనేవి ఈ రోజుకి సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ స్థాపకుడు వచ్చేసి వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు, చిహ్నం వచ్చేసి సింహం అండ్ రాజధాని విజయపురి. మెయిన్గా ఇక్కడ చూసుకోండి, అధికార మతం వచ్చేసి శైవం, ఆదరించిన మతం వచ్చేసి బౌద్ధం. అండ్ నెక్స్ట్ ఇక్కడ శ్రీశాంతమూలుడు అనే ఆయన రాజస్థాపకుడు, వీరపురుషదత్తుడు గొప్పవాడు, ఎహువల శాంతమూలుడు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు అండ్ రుద్రపురుషదత్తుడు చివరివాడు. ఈ ఇక్ష్వాకుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉందండి. అంటే లైక్ ఆ రాజస్థాపకుడు గొప్పవాడు, ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు అని చివరివాడు. నార్మల్గా అయితే పురాణాల ప్రకారం ఇక్ష్వాకుల రాజులు 7 ఉన్నారండి. కాకపోతే శాసనాల ప్రకారం, ఆధారాల ప్రకారం చూసుకుంటే 4 ఉన్నారు. ఆ 4 వీళ్ళనమాట. ఇక్ష్వాకులు వీరగల్ సాంప్రదాయాన్ని ప్రారంభించారండి. అండ్ దేవాలయాలు తొలిసారిగా నిర్మించడం స్టార్ట్ చేసింది కూడా ఇక్ష్వాకులే. ఈరోజు ఇక్ష్వాకుల నుంచి నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే గుమ్మడిదరి శాసనం ఏ ఇక్ష్వాకు రాజు వేయించాడు? శాసనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. శాసనాల నుంచి క్వశ్చన్స్ అయితే రావచ్చు మ్యాక్సిమం. ఎవ్రీ లెసన్లో మనం శాసనాలు అనేవి మెయిన్గా చూసుకోవాలి, ఎవరు వేయించారు అని. స్లాట్ వచ్చేసి విష్ణుకుండీలకు వేసుకున్నానండి. ఇక్ష్వాకులు చదివాక నేను హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుని దాని తర్వాత విష్ణుకుండీలు చదవడం స్టార్ట్ చేశాను. విష్ణుకుండినీల్లో రాజస్థాపకుడు వచ్చేసి ఇంద్రవర్మ, అధికార భాష వచ్చేసి సంస్కృతం, అధికార మతం వచ్చి వైదికం, కుల దైవం వచ్చేసి శ్రీ పర్వతస్వామి. అండ్ ఇక్కడ శాసనాలు ఇచ్చారండి. ఈ శాసనాలన్నీ ఇంపార్టెంట్, ఎవరు వేయించారు, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ కింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారండి. ఇక్కడ లాస్ట్ కింగ్ వచ్చేసి మంచాన భట్టారక వర్మ అనమాట. ఈయన్ని ఓడించింది ఎవరు అంటే బాదామి చాణుక్యుడైన 2వ పులకేశి. విష్ణుకుండులు అనేవారు ఇక్ష్వాకులకు అండ్ తూర్పు చాళుక్యులకు మధ్యలో ఆంధ్రదేశాన్ని పరిపాలించారండి. అండ్ వీరి రాజధానులు వచ్చేసి పెద్ద తుమ్మలగూడెం లేదా ఇంద్రపాల నగరం, వినుగొండ అండ్ దెందులూరు. ఈ 3 వీరి రాజధానులుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ విష్ణుకుండిలో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే 2వ మాధవవర్మ సమకాలీన గుప్తరాజు ఎవరు? అంటే 2వ మాధవవర్మ రూలింగ్ చేస్తున్నప్పుడు ఎవరు గుప్తరాజు ఉన్నారు అని అయితే విష్ణుకుండి నుంచి క్వశ్చన్ అండి. ఆన్సర్ అనేది తెలిస్తే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. విష్ణుకుండినీలు ఘటికలు అంటే సంస్కృత విద్యా కేంద్రాలను కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ స్లాట్ వచ్చేసి కాకతీయ సామ్రాజ్యం అండి. ఇందులో సాహిత్య ఆధారాలు, రాజకీయ చరిత్ర, పరిపాలన విధానం, సైనిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, సాహిత్యం, లలిత కళలు, వీటన్నిటి గురించి ఉందండి. మెయిన్గా సాహిత్య ఆధారాలు అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత పరిపాలన విధానం, రాజకీయ చరిత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో.
కాకతీయ సామ్రాజ్యం అనేది చాలా పెద్దదుంటుందండి. కానీ అలాగే ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటది. మెయిన్‌గా ఇక్కడ ఇచ్చిన సాహిత్య ఆధారాలు ఉన్నాయి కదా! దీన్ని ఎవరెవరు ఏమేం బుక్స్ రాశారు అనేవి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి. నేను ఇవన్నీ ఒక చోట రాసాను. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అండ్ శాసన ఆధారాలు కూడా. మెయిన్‌గా ముందు ఆధారాలు ఎవరు రాశారు అండ్ ఏ ఆధారం ఎవరు రాశారు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ రాజకీయ చరిత్ర. రుద్రదేవుడు మొదటి ప్రతాపరుద్రుడి కంటే ముందు ఏమేమి రూలింగ్ జరిగాయనేది ఇక్కడ ఇచ్చారండి. దాని తర్వాత రాజులు ఎవరెవరు పరిపాలించారు అండ్ కాయస్థ్య వంశం అంటే ఏంటి, నెక్స్ట్ ఓరుగల్లుపై తర్కషుల దండయాత్రలు, వీటన్నిటి గురించి ఇచ్చారనమాట. ఇక్కడ వరకు ఒక స్లాట్ కింద తీసుకున్నానండి. దాని తర్వాత నెక్స్ట్ కాకతీయులు పరిపాలన విధానం. ఇదన్నీ చాలా ఎక్కువ ఉందండి. సో నేను దీన్నైతే ఈరోజు కంప్లీట్ చేయలేకపోయానండి. నేను ఏం చేస్తానంటే ఈరోజు వేసుకున్న కాకతీయుల్లో ఈ పార్ట్ అనేది ఉండిపోయిందనమాట. అంటే హాఫ్ అయింది, మిగిలిన హాఫ్ అనేది ఉండిపోయింది. నేనేం చేస్తానంటే మిగిలిన 5 డేస్ అనేవి ఉన్నాయి కదా, ఆ 5 డేస్లో కొంచెం కొంచెం పార్ట్స్ అనేవి వేసేసుకుంటాను. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 7th డే ఇది కూడా కంప్లీట్ అయిపోతుందనమాట. ఎవరైనా పెండింగ్స్ కనుక ఉంటే ఇలా చేయొచ్చండి మీరు. కాకతీయుల నుంచి మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని సాహిత్య ఆధారాలు అనేవి ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రతాపరుద్ర యశోభూషణం' రాసింది ఎవరు? విద్యానాథుడు. అండ్ అలాగే 'నీతి శాస్త్ర ముక్తావళి' రాసింది బద్దెన. ఇలాంటి కొన్ని గ్రంథాలు, ఆధారాలు ఉంటాయన్నమాట. వాటిని ఎవరెవరు రాసినది మనం ఒక చోట రాసి పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ శాసనాలు కూడా ఉంటాయన్నమాట కాకతీయులు. అయితే వాటన్నిటిని ఒక చోట పెట్టుకుని రోజు రివైజ్ చేయడం వల్ల ఆ పేర్లు అనేవి మర్చిపోకుండా ఉంటామన్నమాట మనం. అండ్ కాకతీయుల నుంచి ఈరోజు క్వశ్చన్ వచ్చేసి 'ది ట్రావెల్స్' అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఇక్కడ మీకు క్లూ కూడా ఇస్తానండి. ఈయన అనేది ఒక వెనీస్ యాత్రికుడు అనమాట. 'ది ట్రావెల్స్' అనే గ్రంథాన్ని రాసింది. ఎవరు రాశారో కనుక మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొన్నిసార్లు మనకి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చదవడం అనేది వీలవ్వదనమాట. ఆ టైంలో చదవలేకపోతున్నానని ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవడం కంటే టైంని మేనేజ్ చేసుకుంటే బెటర్ అండి. నేను అలానే చేసేదాన్ని. ఇదివరకు కుదరట్లేదని చెప్పని ఫ్రస్ట్రేషన్ తెచ్చేసుకునేదాన్ని. సో అలా ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవడం వల్ల యూజ్ ఏమి ఉండదండి. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఇప్పుడు కుదురుతలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉంది. ఇంట్లో పూజ అనేది మ్యాండేటరీ. దానికి తగ్గట్టు టైం టేబుల్ని మార్చుకోవాలి. దానికి తగ్గట్టు మనం అంటే నేను ఈరోజు ఇక్ష్వాకులు విష్ణుకుండీలు వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ రివిజన్ అయిపోయింది. ఈరోజు చేయాల్సిన టాపిక్లో దాన్ని ఇంక్లూడ్ చేశాను. సో అలా కొంచెం మేనేజ్ చేసుకుంటూ చదువుకోవాల్సి మనం అడ్జస్ట్ చేసుకొని చదువుకుంటే ఎట్ ది ఎండ్ మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి. అంతేగాని టైం కుదురుతులేదు అని అయితే ఆపేయడం, ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవడం అనేది చేయకూడదు. మ్యాక్సిమం కాకతీయులు మిగిలిన టాపిక్ అనేది ఈరోజు నైట్కి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇన్ కేస్ అవ్వలేదు అంటే కనుక చెప్పాను కదండి, మిగిలిన 5 డేస్లో పార్ట్స్ కింద వేసుకుంటానమాట. మిగిలిన టాపిక్ని ఈ రోజుకి కొంచెం వేసుకోవడం వల్ల ఎట్ ది ఎండ్ కాకతీయులు కంప్లీట్ అయిపోతుంది. అండ్ మిగిలిన వేసుకున్న షెడ్యూల్ కూడా కంప్లీట్ అవుతుంది. మనం రివిజన్ చేసేసి అండ్ చదివేసాము మొత్తం వచ్చేసింది అని అయితే అనుకోకూడదండి. మెయిన్గా ఎంసీక్యూస్ అనేవి చేయాలి. టెస్ట్ సిరీస్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసింది, మనం చదివింది ఎంతవరకు గుర్తున్నది అనేది మనకు తెలుస్తుంది. మనం ఎన్ని బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నాం అని అయితే తెలుస్తుంది అనమాట. సో రివిజన్ అయ్యాక ఎంసీక్యూస్ కూడా చేయండి. ఎంసీక్యూస్ చేయడం వల్ల యూజ్ అయితే చాలా ఉంటుంది. అండ్ మనకు తెలియని ఎన్నో టాపిక్స్ కూడా తెలుస్తాయి. అండ్ మనం చదివిన టాపిక్ కూడా కొన్నిసార్లు ఇక్కడి నుంచి ఇలా కూడా బిట్ ఇవ్వచ్చు అనే విషయం అనేది తెలుస్తుంది అనమాట మనకి. కంపల్సరీగా ఎవరైతే చదువుతారో చదివిన తర్వాత రివిజన్ అయ్యాక ఎంసీక్యూస్ మాత్రం తీసుకోండి, లేదా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఎంసీక్యూస్ చేస్తూ ఉండండి యూట్యూబ్లో. ఛానల్లో కూడా ఒక ప్లేలిస్ట్ ఉందండి ఏపీ హిస్టరీకి సంబంధించి ఎంసీక్యూస్. వీలైతే ఒకసారి చెక్ చేయండి, యూజ్ అవ్వచ్చు మీకు. అండ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అందరికీ.